ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. ఈ షార్ట్ వీడియోలో అన్ని ప్రయోగాలకు విరుగుడు తంత్ర మంత్ర ఏ ప్రయోగం చేస్తున్నా, వశీకరణ ప్రయోగం చేస్తున్నా అలాంటిది మా ఇంటి మీద జరిగిందని చెప్పి బాధపడే వాళ్ళకి ఒక అద్భుతమైన విరుగుడు ప్రయోగం చెప్తాను. ఇది 5 సంవత్సరాల క్రితం కూడా దీని మీద వీడియో చేశాను, కానీ ఇప్పుడు షార్ట్ వీడియోలో మీకు చెప్తున్నాను. అంటే షార్ట్గా చెప్తాను. మీరు ఏం చేస్తారంటే అమావాస్య ఆదివారం రోజులు రాత్రి అర్ధరాత్రి పూట తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ శాస్త్రోదికంగా పూజ చేసి ఉత్తర దిక్కున వెళ్ళిన ఒక వేరు మొక్కను తెచ్చుకొని, అంటే లావు అయింది కొంచెం పెద్ద చెట్టు దగ్గర తెచ్చుకొని దానిపైన ఒక చిన్న శివుడు బొమ్మ చెక్కించి ఆ ప్రతిమని పూజ చేసి దాన్ని మీ ఇంటి గృహం, అంటే మీ ఇల్లు ఏదైతే ఉంటుందో దాంట్లో సింహద్వారానికి ముందర పాతి పెట్టాలి. ఎంత గొప్ప మాంత్రికుడైనా సరే, తంత్రం చేసేవాడైనా సరే, ఎంతటి క్షుద్ర ప్రయోగం అయినా సరే, ఎంతటి అంటే మీకు అసలు ఈ ప్రయోగం మనం తీయలేము అన్నది కూడా అలా చిటికలో వెళ్ళిపోతుంది. ఇది ఇంటిల్లు పాది సుఖంగా జీవిస్తారు. ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఇక్కడ అనుమానం ఉంటుంది. తెచ్చుకోమన్నారు, వేరు బాగానే ఉంది, శివలింగం చేయమన్నారు, పాతి పెట్టమన్నారు, మేము అపార్ట్మెంట్లో ఉంటే ఎలా కుదురుతుందని అనుకోవచ్చు. అర్ధరాత్రి పూట తెచ్చుకోవాలి. మీరు అలా మీకు బయట అక్కడే దొరకలేదు అనుకోండి, నర్సరీలో మొక్క తెచ్చుకోండి, అర్ధరాత్రి పూట తీసుకోండి, ఆ మొక్కని చిన్న శివలింగం చేసుకోండి, మట్టి కుండి ఒకటి పెట్టుకోండి ఎదురుగా, దాంట్లో పెట్టించండి. ఎటువంటి ప్రయోగమైనా సరే అలా వెళ్ళిపోతుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమంది నాతో అంతకుముందు చెప్పినప్పుడు మీరు శివలింగాన్ని మట్టిలో పెట్టమన్నారు, తొక్కుతారు కదా అని అడిగిన వారు ఉన్నారు. ఇది తంత్రం, ఈ తంత్ర ప్రయోగం. శివలింగం గురించి కాదు, తంత్ర ప్రయోగం. ఆ చెట్టుకున్న శక్తిని అలా వినియోగించుకోవాలని అర్థం. ఇది ఎవరైనా సరే, ఇది అన్ని ప్రయోగాలకు విరుగుడుగా పనిచేస్తుంది కాబట్టి తెలిసిన వాళ్ళు ప్రయత్నించేయండి. ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి మీకు ముందు ఇవన్నీ చెప్తున్నాను. ఇది ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పూట చేయాలి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.